నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు అల్లు అర్జున్. రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచికత్తు పత్రాలపై సంతకాలు చేసి మెజిస్ట్రేట్ కు సమర్పించారు. ఆయన షూరిటీ ఇచ్చి సంతకం చేసి వెళ్లిపోయారు అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఇప్పటికే అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పిఎస్ కు హాజరు కావాలని, సాక్షులని ప్రభావితం చేయొద్దంటూ షరతులతో కూడిన బెయిల్ ని మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు హీరో అల్లు అర్జున్. రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలపై సంతకాలు చేసి మెజిస్ట్రేట్ కు సమర్పించారు. ఆయన షూరిటీ ఇచ్చి సంతకం చేసి వెళ్లిపోయారు అల్లు అర్జున్. ఆ నేపథ్యంలో ఒక్కసారి మీరు చూడొచ్చు, నాంపల్లి కోర్టుకు చేరుకున్న సందర్భంలో అల్లు అర్జున్ వెహికల్ మీరు చూస్తున్నారు. అల్లు అర్జున్ వెహికల్లో దిగి అల్లు అర్జున్ మీరు చూడొచ్చు, అల్లు అర్జున్ తన వెహికల్ నుంచి బయటకు వచ్చి నాంపల్లి కోర్టుకు వెళ్లారు. అక్కడ ప్రొసీజర్ అంతా ఫాలో అయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయిన సందర్భం. ఆ ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి సినారియో ఉంది? మరి ముఖ్యంగా ఫ్యాన్స్ వచ్చే ప్రయత్నం జరిగిందా? ఆయనక ఉన్నారా? సచిన్, అల్లు అర్జున్ తన బెయిల్కు సంబంధించినటువంటి షూరిటీ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇదంతా అల్లు అర్జున్ వస్తున్నాడని ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు కూడా వచ్చినటువంటి అల్లు అర్జున్ వచ్చినటువంటి 5 to 10 minutes లోపల వచ్చినటువంటి పని. అంటే షూరిటీకి సంబంధించినటువంటి బెయిల్ మంజూరుకు సంబంధించిన షూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చి వెంటనే వెళ్ళిపోయారు. 5 to 10 minutesలో ఇదంతా అల్లు అర్జున్ ఒక గేట్ నుంచి లోపలికి వస్తే పోలీసులు మరొక గేట్ నుంచి అల్లు అర్జున్ కూడా బయటికి పంపించారు. నాంపల్లి కోర్టుకు వచ్చినటువంటి అల్లు అర్జున్ తన షూరిటీ బాండ్తో పాటు 50,000 పూచికత్తు 2 షూరిటీలను కూడా ఇచ్చినట్టు సమాచారం. ఆ 2 షూరిటీలు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అనేది కూడా ఇంకా బహిర్గతం చేయలేదు. ఒకటి అల్లు అర్జున్ కంటే ఒక అరగంట ముందే ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చాడు. అల్లు అర్జున్ కోసం వెయిట్ చేశారు. అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చినటువంటి షూరిటీల సంతకం అయిపోగానే అల్లు అర్జున్ వెళ్ళిపోయిన తర్వాత చంద్రశేఖర్ రెడ్డి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. షూరిటీ సంబంధించి ఒకవైపు పర్సనల్ బాండ్ మీద కూడా సంతకం చేసుకుంటారు. ఆ పర్సనల్ బాండ్లో కూడా ఏవైతే కండిషన్స్ ఉన్నటువంటి బెయిల్కి సంబంధించినటువంటి కండిషన్స్ ఉన్నాయో ఆ బాండ్లో కూడా పేర్కొన్నట్టు సమాచారం. ఒకటి, అల్లు అర్జున్ ఎక్కడికి విదేశాలకు వెళ్ళినా కూడా ఒకవైపు కోర్టుకు తెలపాలని చెప్పి ఆ బాండ్లో ఉన్నట్టు సమాచారం. అల్లు అర్జున్ ఆ కోర్టుకు సంబంధించి కూడా విధించినటువంటి దాంట్లో పోలీస్ స్టేషన్ సంబంధించి కూడా ప్రతి ఆదివారం 2 నెలల వరకు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో వెళ్ళి అక్కడికి సంతకం చేయాలి. పోలీసుల విచారణ కూడా సహకరించడమే కాకుండా ఎటువంటి ప్రెస్ మీట్లు ఏవైతే ఉన్నాయో ఒకవైపు అటు బాధితులను కూడా వాళ్ళను ప్రలోభ పెట్టి వాళ్ళ బెదిరించేలా కూడా ఎక్కడ ప్రెస్ మీట్లు కూడా పెట్టకూడదు. మరొక వైపు కేసును తప్పుదారి పట్టించేలా కూడా ఒకవైపు మాట్లాడకూడదు పెట్టి ఏవైతే షరతులు కూడుకున్నటువంటి ఉన్నాయో వాటన్నిటిని కూడా బాండ్లో కూడా బాండ్ రూపంలో కూడా అల్లు అర్జున్తో సంతకం పెట్టించుకున్నారు. 50,000 పూచీకత్తు కూడా డిపాజిట్ చేసినట్టయితే సమాచారం.